మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని 112 పోలీస్ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే 26 నిమిషాల తర్వాత స్పందిస్తున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు పిల్లల భద్రత ప్రభుత్వ ప్రాధాన్యత అని తప్పు చేసిన ఏ నేరస్తుడిని వదిలిపెట్టేది లేదని కౌంటర్ ఇచ్చారు ఏపీ హోంమంత్రి అనిత. ఎవరైనా ఆపదలో ఉంటే పోలీస్ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తారు అధ్యక్ష. కానీ పోలీస్ కాల్ సెంటర్ 112లో స్పందించే టైం 26 నిమిషాలు ఉందని అధ్యక్ష. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది అధ్యక్ష. టీపీఎస్ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? పెంచుతున్నా. మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకుని మేము కూర్చోలేము. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలేం. ఈరోజు ఎక్కడైనా సపోర్ట్, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎన్డీపీఎస్ కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము ఎన్డీపీఎస్ కేసులు పెంచామని. ఈరోజు గాంజాను అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి. ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా. గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్కి ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ని చూపిస్తే డ్రగ్స్కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవడానికి పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఈ పోలీసులకి ఎందుకింత ఆడపిల్లలంటే నిర్లక్ష్యం, ఎందుకింత వివక్ష, ఎందుకింత చిన్న చూపు అని అడుగుతున్నాను అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎదుగుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. హై ప్రయారిటీ. విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం. రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టే లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష.